వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ చేస్తున్నారా? ఈ చిన్న కరెక్షన్ గన్నా మీరు చేయకపోతే మీరు వేలల్లో నష్టపోతారు. మీరు ఐటీఆర్ 3 ఫైల్ చేస్తున్నారా? అట్లయితే ఈ డీటెయిల్ మీకు మీరు ఈ వివరాలనేది తెలుసుకోవాలి. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ఐటీఆర్ 3 అంటేనే మనకు ఇంట్రాడే అండ్ ఎఫ్&ఓ. ఓకే. దానికి సంబంధించి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ ఏ విధంగా వస్తుంది? మనం దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలో అనేది ఇక్కడ తెలుసుకుందాం. తెలుసుకొని మనం వేల రూపాయలని మన టాక్స్ నుంచి కాపాడుకుందాం. ఇక్కడ గన చిన్న ప్రాబ్లమ్ చూసినామంటే మనకు ఇంట్రాడే నుంచి ఒక గ్రాస్ ప్రాఫిట్ 20,000 ఉంది. చార్జెస్ 500 చార్జెస్ చేస్తే నెట్ ప్రాఫిట్ అనేది 19,500. ఆ విధంగా ఎఫ్&ఓలో గ్రాస్ ప్రాఫిట్ అనేది 15,000 ఉంది. చార్జెస్ అనేది 600 ఉంది. నెట్ ప్రాఫిట్ అనేది 14,400. ఓకే. ఈ 19,500, 14,400 ఈ రెండిటిని మనం గనక కలిపినామంటే టోటల్ ప్రాఫిట్ అనేది 33,900. ఓకే. కానీ మనము ఇన్‌కమ్ టాక్స్ ఐటీఆర్ 3 ఫైల్ చేసేటప్పుడు ఒక చిన్న ఎర్రర్ ద్వారా ఈ నంబర్స్ అనేది మారిపోతుంది. మనము అది ఏ విధంగా సాల్వ్ చేద్దాం అనేది, ఏ విధంగా మనం ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి వివరాల కోసం మా ఛానల్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు చాలా వస్తాయి. మనం ఐటీఆర్ 3లో గనక చూసినామంటే మనం మేజర్‌గా ఫిల్ చేయాల్సిన షెడ్యూల్ ఏదంటే పార్ట్ ఏలో ఉన్న ట్రేడింగ్ అకౌంట్. ఈ ట్రేడింగ్ అకౌంట్‌లో మనం ఆ డీటెయిల్ అనేది ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ 12థ్ గన వచ్చినామంటే ఇక్కడ టర్నోవర్ ఫ్రమ్ ది ఇంట్రాడే. ఓకే. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారము ఆ టర్నోవర్ అనేది 1,00,000గా తీసుకున్నాము. అదే విధంగా ఓకే. ట్రేడింగ్ ద్వారా ఇంట్రాడే ద్వారా వచ్చిన ప్రాఫిట్ ఇది ఓకే. మనము ఎంత అనుకున్నామంటే 20,000 ప్రాఫిట్ అనుకున్నాం. ఓకే. అదే విధంగా ఎఫ్&ఓ ద్వారా టర్నోవర్ ఎంత అంటే 1,00,000 అనుకున్నాం. ఆ 1,00,000 ఇక్కడ ఇస్తున్నాను. ఓకే. ఎఫ్&ఓలో వచ్చిన ప్రాఫిట్ ఎంత అనుకుంటున్నామంటే 15,000 అనుకుంటున్నాం. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ గాని ఇచ్చినామంటే ఈ అమౌంట్ అనేది మనకు నెక్స్ట్ పి&ఎల్ అకౌంట్‌లో మనకు ఒక రిఫ్లెక్ట్ కావడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ అయిన తర్వాత పి&ఎల్ అకౌంట్. ఓకే. పి&ఎల్ అకౌంట్‌లో మనం ఇచ్చిన ఒక ప్రాఫిట్ ఏదైతే ఇచ్చినామో 20,000 ప్లస్ 15,000 35,000 అనేది రావడం అనేది జరిగింది. అదే విధంగా ఇక్కడ గన చూసినామంటే ఓకే. మనం ఇక్కడ ఎఫ్&ఓకి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ ఓకే. మనం ఇక్కడ చూపించాలి. అదే ఈ విధంగా ఎఫ్&ఓ చార్జెస్‌గా మనం తీసుకుంటున్నాము. ఎఫ్&ఓ చార్జెస్ మనము అక్కడ ఎంత తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారము 600 తీసుకున్నాము. ఓకే. అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసుకొని మనం ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే. ఇలా కన్ఫర్మేషన్ ఇస్తే మనకు ఇలా ఆ 600 అనేది డిడక్ట్ అయిపోయి ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏంట్రా ఓకే. నెక్స్ట్ ఇంట్రాడేకి సంబంధించిన వివరాలనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే. ఇక్కడ ఇంట్రాడేకి సంబంధించిన టర్నోవర్ ఎంతంటే 1,00,000 ఇక్కడ ఇస్తున్నాము. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్ ఇంట్రాడేలో గ్రాస్ ప్రాఫిట్ 20,000 ఓకే. ఇక్కడ ఇస్తున్నాము. నెక్స్ట్ ఒక ఇంట్రాడేకి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ 500 అనుకున్నాము. ఓకే. ఈ విధంగా ఇచ్చినాము. ఈ విధంగా ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ గన ఇచ్చినామంటే మనకు ఒక నెక్స్ట్ ఒక ఈ ఈ అమౌంట్ అనేది మనకు ఒక బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ఓకే. దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. మనం ఇక్కడ చూద్దాం. ఓకే. స్పెక్యులేషన్ అమౌంట్ అనేది 39,500 రావడం జరిగింది. ఇక్కడ చూడండి. ఓకే. ఇక్కడ 2 ఓకే. ఈ ప్రాఫిట్ ఇన్‌కమ్ చార్జబుల్ అండర్ ది హెడ్ ఆఫ్ ది ప్రాఫిట్ గెయిన్స్ ఫ్రమ్ ది బిజినెస్ అండ్ ప్రొఫెషన్స్. ఇది రెండిటికి సంబంధించి మనకు 53,900 అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఓకే. మనకి యాక్చువల్లీ మనకు ప్రాఫిట్ ఎంతొచ్చింది? మన ఎగ్జాంపుల్ ప్రకారం మనకు ప్రాఫిట్ అనేది 33,900 రావాలి. కానీ ఇక్కడ 53,900 అనేది రావడం అనేది జరిగింది. ఎక్స్‌ట్రా 20,000 అనేది మనము అక్కడ రాంగ్ ఎంట్రీ ఎక్సెస్ అమౌంట్ అనేది రావడం అనేది జరిగింది. ఆ విధంగా మనము తప్పు చేయకూడదు. ఈ కాలిక్యులేషన్ అనేది మనము రఫ్‌గా చూసుకొని ఎంట్రీ అనేది చేసుకోవాలి. అంటే ఇక్కడ డబుల్ ఎంట్రీ కావడం అనేది జరిగింది. దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలంటే ఓకే. మనం బ్యాక్ టు
P&L అకౌంట్‌కెళ్ళి బ్యాక్ టు P&L అకౌంట్‌కెళ్ళి ఇక్కడ ఒక గ్రాస్ ప్రాఫిట్ ఉంది కదా! ఒక గ్రాస్ ప్రాఫిట్‌ని మనము జీరో చేసుకోవాలి. హెచ్ఓఎల్ఏ అయితే మనం ట్రేడింగ్ అకౌంట్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఇక్కడ కూడా అదే ఇవ్వాలి. కాకపోతే ఇది ఎర్రర్ వల్ల ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా జీరో ఇచ్చుకొని కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కన్ఫర్మేషన్ చేసుకున్నాక మనకు ఒక బిజినెస్ అండ్ ప్రొఫెషనల్‌లో మనకు ఈ రిఫ్లెక్ట్ కావడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ. ఓకే. స్పెక్యులేషన్ ద్వారా ఒక 19,500 వస్తుంది. ఓకే. అదే విధంగా ఓకే. టోటల్ ప్రాఫిట్ అనేది 33,900 రావడం అనేది జరిగింది. ఈ విధంగా మనము రెక్టిఫై చేసుకొని కరెక్షన్ అనేది చేసుకోవాలి. లేకపోతే రూ. 1,000 అనేది ఎక్స్‌ట్రా టాక్స్ కట్టాల్సి రావచ్చు. ఓకే. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.